ర్యాపిడో హెరిటేజ్ రన్లో వందలాదిగా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఉదయం నుంచి 5K రన్, 10K రన్, 21. ఈ రన్ చేయడం వల్ల తమ ఆరోగ్యాన్ని తమ చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. చాబ్నా నుంచి కూడా ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఉదయం 4 గంటల నుంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తున్నారు, తర్వాత అథ్లెట్స్ వస్తూ ఉన్నారు, తర్వాత చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం నాతో పాటు ఉన్నది తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి డిఎస్పీలుగా ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు నాతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరండి? సార్ నా పేరు రోజా సార్. మేము తెలంగాణ పోలీస్ అకాడమీ రీసెంట్గా గ్రూప్ 1 అపాయింట్ అయిన డిఎస్పీ సార్. మేము చాలా బాగా అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మన తెలంగాణ యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్, ఇంకా వైబ్రెంట్ కల్చరల్ గురించి తెలియజేయడానికి రన్ కండక్ట్ చేశారు. సో దిస్ ఈజ్ అంటే ఇది ఒకటే కాదు, మన సిటీలో ఇలాంటి రన్స్ మ్యారథాన్స్ చాలా జరుగుతూనే ఉంటుంది. మేము అపాయింట్ అయిన తర్వాత దిస్ ఈజ్ అవర్ సెకండ్ రన్. ఆల్రెడీ మేము రన్ ఫర్ యూనిటీ వీ హ్యావ్ దట్ హ్యావ్ బీన్ కండక్టెడ్ బై అవర్ డీసీపీ మేడం. అది కూడా పార్టిసిపేట్ చేసాం. అండ్ నౌ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. అండ్ వీ ఆల్ ఆర్ హియర్, ఆల్ డిఎస్పీస్ వీ ఆర్ అపాయింటెడ్ రీసెంట్గా టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా. ఇట్స్ రియల్లీ హ్యాపీ. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా మార్నింగ్ 4కి లేచి రన్ చేయడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ హెల్దీ వీఆర్ అనేది మనకి తెలియజేయడానికి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ నేను చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ వాళ్ళందరూ వస్తున్నారు కదా, చాలా బాగుంది సార్. వాళ్ళని చూస్తుంటే మాకు ఇంకా మోటివేటింగ్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు యువిక సార్. యువిక నాతే. ఓకే, మీరు ఎక్కడ ప్రాపర్ మీది? నల్గొండ సార్. నల్గొండ నుంచి. ఓకే, ఇట్లా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈరోజు? చాలా బాగుంది సార్. అసలు చేయమని అనుకున్నాం అందరం. పొద్దున అసలు ఎనర్జీ లేకుంటే, బట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత అకాడమీలో చేసినందుకు, అలవాటు ఉన్నందుకు కంప్లీట్ చేయగలిగాం. 5K చేసాం సార్ అందరం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? వెరీ నైస్ సార్, వెరీ రిఫ్రెషింగ్. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత చేస్తున్నాం కూడా, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, కానీ ఇప్పుడు అందరం అదే రిథమ్ లోనే పరిగెత్తగలిగాం. సో కొంచెం వీఆర్ వెరీ హ్యాపీ ఉంది. ఓకే, ఇక్కడ అంటే చాలా మంది చాలా ఏరియాస్ నుంచి వచ్చారు, చాలా వాళ్ళు రకరకాల పీపుల్ ఇక్కడ ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ పీపుల్ ఉన్నారు, తర్వాత చదువుకున్న వాళ్ళు అందరూ. ఇట్లా అందరిని ఒక దగ్గర కలవటం, ఫ్యామిలీస్ కూడా వచ్చారు, చిన్నపిల్లలతో వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ఎస్ సార్, అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏం చూడొచ్చు అంటే చాలా మందికి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ అండ్ అవేర్నెస్ పెరుగుతుంది. సో మీరు చూస్తే చిన్నపిల్లలు ఫ్రమ్ ఆల్మోస్ట్ 6 years నుంచి, ఒక అతను ఐ థింక్ హీ 68 years, నేను అడిగాను అతన్ని, అక్కడ దాకా కూడా ఉన్నారు. అంటే అప్పటి వరకు కూడా హీ స్టిల్ ట్రైయింగ్ టు డూ హిస్ రన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అవేర్నెస్ పెరిగింది. అండ్ అది ఇక్కడ పెట్టినందుకు హైదరాబాద్ హెరిటేజ్ ఇంకా గ్రో అవ్వాలని అందరూ కోరుకుంటున్నందుకు ఇక్కడ బాగా జరిగింది సార్. ఓకే ఓకే. మీ పేరండి? నా పేరు వర్షిత. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కూడా తెలంగాణ పోలీస్ పోలీస్ అకాడమీ. మామూలుగా ప్రాపర్ ఎక్కడ? వికారాబాద్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు? బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది. అండ్ మేము కూడా అకాడమీ నుంచి వచ్చినాము. ఇట్స్ అవర్ సెకండ్ రన్ మేడం చెప్పినట్టు. ఏంటంటే ఇంకా మా ఫ్యామిలీస్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తాం ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయమని. ఈ ర్యాపిడో హెరిటేజ్ రన్లో చిన్నపిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నీ పేరేంటి? పార్వతి. ఓకే, నువ్వు 5K చేసావా, 10K చేసావా? 5K. అంటే గోల్కొండ నుంచి వచ్చావు ఇక్కడికి. ఎట్లా అనిపిస్తుంది? ఈజీ. బాగుందా? బాగుంది. ఏంటి రన్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం ఏంటి చెప్పు? మనం స్ట్రాంగ్ అయ్యి ఫిట్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయాలని అనుకుంటాం. అంతేనా? సూపర్. ఎవరెవరు వచ్చారు నీతో? నాతో మా డాడీ వచ్చారు. ఓకే, ఉదయాన్నే ఎన్నింటికి లేచావు నువ్వు? నేను ఉదయం 4:30కి లేచా. 4:30కి లేచావు. ఎట్లా అనిపిస్తుంది నీకు 4:30కి లేచి 5K రన్ చేసావు కదా, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఎక్సైటెడ్. బాగుందా? ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా 5K రన్, 10K రన్ చేస్తావా? చేస్తా. ఓకే, నేను సాయి అకాడమీలో మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేస్తా. సాయి అకాడమీలోనా? ఓ సూపర్. నీ గోల్ ఏంటి? నా గోల్ నేను బెడ్ అయ్యాక ఛాంపియన్ అవ్వాలి. ఓ గ్రేట్. ఛాంపియన్ అంటే ఏ ఛాంపియన్ అవుతావు? రన్నింగ్ ఛాంపియన్. సూపర్, ఆల్ ది బెస్ట్. మీ పేరండి? నా పేరు మహేష్ సార్. ఓకే, నేను హైదరాబాద్ సిటీ పోలీస్ కానిస్టేబుల్. అంటే రెగ్యులర్గా పరిగెత్తుతుంటాను అనమాట. అంటే డ్యూటీ ఇంకా ఈ షెడ్యూల్ రెండు మ్యూచువల్గా చేసుకొని పరిగెడుతూ ఉంటాను. 10K ఫస్ట్ చాలా ఏళ్ళ తర్వాత, చాలా రోజుల తర్వాత 10K స్టార్ట్ చేసిన అనమాట. 5K రన్ చేస్తుండే, ఇవాళ 10K చేసిన హెరిటేజ్ మ్యారథాన్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది రన్? చాలా బాగుంది. చాలా వేరే స్టేట్. రెగ్యులర్గా మీరు కానిస్టేబుల్ కాబట్టి మీకు అలవాటు ఇది. ఇప్పుడు ఇట్లా ఈ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళతో చేస్తే ఎట్లా ఉంది?
అంటే ఇప్పుడు ఢిల్లీకి నుంచి ముంబైకి నుంచి చాలామంది వర్కింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ఈ రన్లో. దానివల్ల చాలా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఇంకా చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకి చాలామంది పార్టిసిపేట్ చేసేది. చాలా బాగుంది రన్నింగ్ అయితే. థ్యాంక్ యూ. సో నేను హైదరాబాద్ నాకు ప్రాపర్. యాక్చువల్లీ ఫస్ట్లీ నేను ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ ఉండే. నేను ఎప్పుడు నా లైఫ్లో 10 KM చేయలేదు, నా ఫస్ట్ 10 KM. సో నాకు ఈ ఆపర్చునిటీ అండ్ మోటివేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ TGP అకాడమీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక గుడ్ థింగ్ ఏంటంటే దీంట్లో రన్ విచ్ ఇస్ హెల్దీతో పాటు మన కల్చర్ని డెవలప్ చేస్తున్నాం. మన మాన్యుమెంట్స్ కానీ లేకపోతే అవన్నీ మనం చూస్తూ ఉరికితే అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఊరికి ఉరకడం కంటే అది చూస్తూ ఉరకడం. సో ఇట్ వాస్ అ ఫెంటాస్టిక్ రన్. చాలా డైవర్సిటీ ఉంది, అంటే చిన్నపిల్లల నుంచి చాలా ఓల్డర్ ఏజ్ గ్రూప్ వరకు. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ. మీ పేరండి? అమరేందర్ సార్, నేను Okay. ప్రొఫెషనల్ డిఎస్పీ. టీజీపీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఈ హెరిటేజ్ రన్లో మన టూరిజంని ప్రమోట్ చేస్తూ 5 KMలో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే. సో ఫస్ట్ టైం చేశారా ఇది రన్? అంటే మా అకాడమీలో 5 KM చేస్తుంటామండి, రెగ్యులర్గా చేస్తుంటాం. బట్ మధ్యలో 1 month గ్యాప్ వచ్చింది, ఎందుకంటే మేము ఈరోజు 10K చేశారా 5K? 5K చేశాను. ఈ ఫౌండేషన్ కోర్స్ మేము MCRHRDలో ఇప్పుడు తీసుకుంటున్నాము. ఈ మధ్యలో 1 month గ్యాప్ వచ్చింది. 1 month గ్యాప్ తర్వాత 5K రన్ విత్ ఇన్ టైంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు ఆంజనేయులు, నేను కూడా ప్రొఫెషనల్ డిఎస్పీ. ఈరోజు 5 KM చేశాను నేను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ నిర్వాహకులకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ వారసత్వ సంపద, తెలంగాణ కట్టడాల గురించి జాతీయ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లకు, వేరే ఔత్సాహికులందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ద్వారా తెలంగాణ వారసత్వ సంపదను పరిచయం చేయడం మరియు దాన్ని బ్రాండ్ అంబాసిడర్ చేయడం, లేకుంటే మన తెలంగాణ సంపద వారసత్వ సంపదని ప్రపంచానికి తెలియజేసేలా ఇది కండక్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ఇక్కడ కుతుబ్ షాహీ టాప్స్ నుంచి గోల్కొండ ఫోర్ట్ దాకా 5 KM రన్ చేయడం ద్వారా మాకు కూడా ఈ తెలంగాణ చరిత్ర గురించి మార్నింగ్ వాక్ అకాడమీలో 5 KM రన్నింగ్ చేసిన దానికి ఇక్కడికి చాలా తేడా ఉంది. మన తెలంగాణ సంపద వారసత్వ సంపద దాన్ని దాటుకుంటూ ఈ రోజు చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. చూసారా, ఈ 5K రన్, 10K రన్, 21K రన్లో సో చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చిన్నపిల్లలు ఫ్యామిలీతో సహా వస్తున్నారు. అంటే ఆరోగ్యం పట్ల ఎంత అవగాహన ఉన్నది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, మాట్లాడదాం. మీ పేరండి? అరవింద మాత అండి. అరవింద్ మాత గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సిన్స్ 3 years ఐఎమ్ డూయింగ్ వాకింగ్. వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ వాకింగ్. వీఆర్ ఫీలింగ్ సో ప్లెజర్ అండ్ వీఆర్ హ్యాపీ అండ్ సో మచ్ డిసిప్లిన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ వాకింగ్ ఫీల్డ్. వీఆర్ సో 5K చేశారా 10K చేశారు? 5K చేశానండి ఈరోజు. 5K కంప్లీట్లీ జాగ్. ఓకే, సూపర్. మీ బాబా? అవునండి. ఏం పేరు? సమృద్ధ్. సమృద్ధ్. సూపర్. 5K చేసావా 10K చేసావా? 5K. ఓకే, ఏం చదువుతున్నావు? 6th class. ఓకే, ఈరోజు ఎన్నింటికి లేచావు నువ్వు? 4 o'clock. 4 o'clock లేచావు. సూపర్. ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ టైం అయింది? చాలాసార్లు IITలో చేసా, హంపీలో చేసా. బాగుంది. బాగుందా? ఏంటి ఇప్పుడు ఈ రన్ చేస్తే యూజ్ ఏంటి చెప్పు? స్ట్రెంగ్త్, ఫిట్, ఎనర్జెటిక్ ఉంటాం. ఓకే, హెల్త్ కూడా ఉంటుంది. ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాదు. ఓకే, నీ ఎయిమ్ ఏంటి? నీ గోల్ ఏంటి లైఫ్లో? క్రికెటర్. మంచి క్రికెటర్ అవ్వాలి. మరి జాయిన్ అయ్యావా? కోచింగ్ తీసుకుంటున్నావా? బౌలరా బ్యాట్స్మెనా? బౌలర్. సూపర్. ఓకే, మీ పేరేంటి? సంతోష్ అండి. సంతోష్. మీరేం చేస్తుంటారు? నేను IT ఎంప్లాయీ అండి. ఓకే. లాస్ట్ 5 years నుంచి రన్నింగ్ చేస్తున్నాము. సో ఫ్యామిలీతో వద్దామని వచ్చాము. నేను 10K చేశాను విత్ ఇన్ 1 hour అండ్ పిల్లలు వాళ్ళు 5K చేస్తారు. ఫీలింగ్ సో గుడ్, ఎస్పెషల్లీ దిస్ హెరిటేజ్ రూట్. We felt very happy. Golconda to here and all. So very nice, and Hyderabad runners and Rapido, they did very good job. So looking forward to have more runs like. ఈ రన్ ప్రోగ్రామ్స్ లో మీరు రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుంటారు? ఇది ఆల్మోస్ట్ 30 or 40 10K మాది. ఓకే. సో ఫ్యామిలీతో రావాలని అదనమాట. సో ఫ్యామిలీ కూడా వచ్చింది. సో హ్యాపీ. ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచే కార్యక్రమం తీసుకున్నారు. అవునండి, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం నాతో పాటు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్నారు. సో వీళ్ళు కూడా ఈ రన్ లో పార్టిసిపేట్ చేశారు. గోల్కొండ నుంచి 7 Tumbs కి 5 kilometers రన్ చేశారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో ఎట్లా అనిపించింది రన్? సార్ బాగుంది సార్. ఇది మేము అంటే స్టార్ హెల్త్ తరపు నుంచి వచ్చాము మేము. మాకు ఇక్కడ చాలా మంది వేరే ఏరియాల నుంచి వచ్చాము. సో అంతా కమ్యూనిటీ మొత్తం స్టార్ హెల్త్ మనకు తెలుసుకున్నారు. వనస్థల బ్రాంచ్ నుండి వచ్చాము. మార్నింగ్ మేము 4:30 ఇక్కడ రీచ్ అయినాము. 4:30 తర్వాత మన 6 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు 5K అక్కడికి వెళ్ళి మన
గోల్కొండ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంత మందిలో మనం చేయడం. ఓకే సో మేమందరం స్టార్ హెల్త్ తరపు నుంచి ఉంటాము. ఓకే. సో మీ పేరండి? గంగిరెడ్డి అండి నా పేరు. ఓకే. అండ్ డివిజన్ మేనేజర్. ఓకే. సో చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే. అంటే ఫస్ట్ టైం నేను మ్యారథాన్లో పాల్గొంటాం. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే. అంటే మీరు ఉదయాన్నే ఎన్నింటికి లేచారు, ఎన్నింటికి ఇక్కడికి వచ్చారు? అరౌండ్ 3:30కి లేచామండి. 4:30 వరకు ఇక్కడ ఉన్నాం. వనస్థలపురం నుంచి వచ్చాం. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇంత ఉదయాన్నే లేచి రావడం? బాగుందండి, చాలా బాగుంది. ఓకే. సో బ్రదర్ మీ పేరు? నా పేరు గౌతమ్ రెడ్డి. స్టార్ హెల్త్లో ఏంటి? నేను వచ్చేసి సేల్స్ మేనేజరు. ఓకే. దిల్షునార్ నుంచి వచ్చాను. ఓకే. సో ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగుందా? ఎక్సలెంట్. ఓకే. మీ పేరండి? చైతన్య సార్ నా పేరు. స్టార్ హెల్త్లో సీనియర్ సేల్స్ మేనేజర్. ఇంతకుముందు కాలేజ్ టైమ్స్లో పార్టిసిపేట్ చేసేది రెగ్యులర్గా. ఈ మధ్యన 2.5 years నుంచి గ్యాప్ వచ్చేసింది జాబ్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఒకసారి నా పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తా ఉన్నాయి. చాలా బాగుంది ఈ మార్నింగ్ యాక్టివిటీస్ 5K అంటే చాలా రోజుల తర్వాత చేశారా? యాక్చువల్గా అథ్లీట్ అనమాట. అది కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ జాబ్లో పడేసరికి గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ అంతా చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ రన్ చేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది ఉదయాన్నే? చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటివి జరుగుతూ ఉంటే పార్టిసిపేషన్కి కొంచెం బాగుంటుంది. హెల్త్ కూడా మంచిది రన్నింగ్ అన్నది. కొంచెం హెల్త్ కూడా కార్డియో కదా, సో ఇట్లాంటివి కూడా హెల్త్ ప్రకారంగా బాగుంటుంది. సో మీ పేరండి? భిక్షపతి. భిక్షపతి గారు, మీరు స్టార్ హెల్తేనా? లేదండి, మెరేటివ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మెరేటివ్ సాఫ్ట్వేర్. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. యాక్చువల్లీ ఇట్స్ అంటే ఓల్డ్ సిటీని మళ్ళీ కొంచెం ఫ్రెష్గా మార్నింగ్ వైబ్తో చూసాం. బాగుంది. ఈ కొత్త కాన్సెప్ట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు. హ్యాపీగా అనిపించింది. మీరు 5K చేశారా, 10K చేశారా? 10K చేస్తానండి. 10K. ఓకే. బాగుంది. ఇట్లాంటివి ఇంకా ఎక్కువ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.